శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ శివరామరాజు గారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రహస్య తాంత్రిక పరిహారం అన్నమాట. ఆవాల పరిహారం. ఈ పరిహారం చేసుకుంటే మీరు కోరుకున్న వారు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టరు. ఆవాలతోటి మీరు రహస్యంగా చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని, అంటే భార్యాభర్తలు అవ్వచ్చు, ఇష్టపడిన అమ్మాయి కోసం అవ్వచ్చు, అబ్బాయి కోసం అవ్వచ్చు, ఇలా వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారన్న, అవాయిడ్ చేస్తున్న వారు, అలాంటి వారు ఖచ్చితంగా మీ సొంతం చేసుకోవచ్చు. అలాంటి వారిని మీ దారిలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పరిహారం అనేది అంత శక్తివంతమైన పరిహారం. వెంటనే కొన్ని క్షణాల్లోనే తీసుకువస్తుంది. ఆవాలనేవి ఎంతో శక్తివంతమైనవి. మనకి వంటగదిలో దొరుకుతాయి కాబట్టి మనకి ఖర్చు కూడా చాలా తక్కువ. దీనివల్ల మనకి రూపాయి కూడా ఖర్చు ఏముండదు. 1 స్పూన్ ఆవాలు తీసుకుంటే చాలు. మీరు వాళ్ళని, అంటే మీరు కోరుకున్న వాళ్ళని మీ దగ్గరికి తీసుకువచ్చి మీరు చెప్పేటట్టు వినేలా చేసుకోవచ్చు. ఇదొక రహస్య తాంత్రిక పరిహారం. ఇది చేసి ఎంతోమంది వారి సమస్య నుంచి బయటపడ్డారు. మా భర్త మా మాట వినలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏదైనా థర్డ్ పర్సన్ మాట వింటున్నారో వారి దారిలోకి వెళ్ళిపోయారు. గతంలో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పూర్తిగా మారిపోయారు, అవతల వాళ్ళు మార్చేశారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని అనుకున్నప్పుడు, అలాగే ప్రేమించిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకప్పుడు బాగా ఉండేవారు, ఇప్పుడు ఏదో చిన్న చిన్న కారణాలు, కొన్ని కారణాల వల్ల దూరం పెట్టడం వల్ల వాళ్ళు మా సొంతం కావాలి, వారు మాకు దగ్గరగా ఉండాలి. అయితే ఈ యొక్క పరిహారం అనేది అమ్మాయి అయినా చేసుకోవచ్చు, అబ్బాయి అయినా సరే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మనం నమ్మకం పెట్టి పరిహారం చేయాలి. మనకి ఈ పరిహారం అనేది చెడుకు సంబంధించింది, అంటే కేవలం మంచి కోసం మాత్రమే, అవతల మనిషి మనసులో ఉన్న ప్రేమను తెప్పించడం కోసం చేసేటటువంటి పరిహారం అనమాట. పూజలు ఎంత పవిత్రమైన ఈ పరిహారాలు కూడా అంతే పవిత్రమైనవి. అంతేకాకుండా రూపాయితో ఖర్చు లేనివి. కొంతమందికి సక్సెస్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉండరు కదా. ఒక్కొక్క ఆలోచన విధము ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది వెంటనే కరిగిపోతారు, కొంతమంది మొండిగా ఉంటారు, కొంతమంది లేటుగా వస్తుంది, కొంతమందికి తొందరగా వచ్చేస్తుంది. కానీ ఖచ్చితంగా మీ రిలేషన్లో న్యాయం ఉండాలంటే తప్పకుండా అది జరుగు తీరుతుందనమాట. మీరు ప్రేమించే అబ్బాయి కోసమో లేదంటే అమ్మాయి కోసమో భార్యాభర్తలు ఒకరికొకరు చేసుకోవచ్చు అనమాట. న్యాయమైన రిలేషన్ మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్ కోసమైనా చేసుకోవచ్చు, లేదంటే కొంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవ వస్తే అలాంటి వారు కూడా కలుసుకోవడానికి చేసుకోవచ్చు. కొన్ని న్యాయమైన రిలేషన్ మాత్రమే యూజ్ అవుతాయి, కానీ ఎవరికి పడితే వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆవాలను మీరు ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఎడమ చేత్తో చేయాల్సి ఉంటుంది కదా. అలా చేసినప్పుడు దోష నివారణ అనేది జరుగుతుంది. అంటే ఒకే 1 స్పూన్ ఆవాలు చాలు. దీనికి కంపల్సరిగా స్నానం చేయాలి. స్నానం చేసి మీరు ఈ పరిహారం అనేది చేయాలి. ఆడవాళ్ళైతే 5 డేస్ తప్పించి మిగిలిన రోజు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. మగవారు కూడా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినకూడదు, అంటే మీ రోజు ఆ రోజు ఏం చేస్తారంటే నాన్ వెజ్ తినకూడదు, పడుకోకూడదు. ఏ రోజు మీకు వీలుగా ఉంటే ఆ రోజు చేసుకోవచ్చు. మీకు కుదిరినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి. పలానా రోజంటూ ఏమీ లేదు, ప్రతిరోజు కూడా మంచిదే. మీరు ఏం చేస్తారంటే 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోవాలి. ఆవాలంటే ఎరుపు రంగు క్లాత్లో కానివ్వండి, తెలుపు రంగులో క్లాత్లో కానివ్వండి, ఇలా చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఆవాలను క్లాత్లో పోసేయండి. అయితే తెలుపైన, ఎరుపైన ఏదైనా పర్వాలేదు, పసుపు అయినా పర్వాలేదు. అందులో పోసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఇష్టమైనటువంటి వారి పేరుని మనసులో తలుచుకొని, ఇంకా మీకు అవకాశం కుదిరితే ఆ క్లాత్ మీద ఒక స్కెచ్ తోటి, అంటే నలుపు రంగు స్కెచ్ కాకుండా ఏదైనా, ఏ రంగైనా పర్వాలేదు, వారి పేరును రాయండి. 3 సార్లు పేరును రాయండి. మీరు ఎవరి కోసం చేస్తున్నారో వారి పేరు ఆ క్లాత్ మీద రాసేయండి. అలా రాసిన తర్వాత ఆవాలను కూడా అందులో పోసేసి, మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎవరైనా మా దారికి రావాలని చెప్పి మనసులో సంకల్పం చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే క్లీం ఐం గ్లౌం ఐం నమో ఫట్ స్వాహ. మరొకసారి చెప్తున్నా చూడండి. క్లీం ఐం గ్లౌం ఐం నమో ఫట్ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మీరేంటంటే 3 సార్లు చెప్పుకోవాలన్నమాట. మీకు ఇష్టమైనటువంటి వారి పేరుని మనసులో తలుచుకుంటూ ఆ క్లాత్ని మీరు ఎడం చేతి పెట్టుకుని వారి పేరు రాసుకున్న తర్వాత ఆవాలు పోసుకుంటారు కదా, అలా మీరేంటంటే ఆ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోవాలి, లేదంటే 5 సార్లు అయినా సరే చెప్పుకోవచ్చు.
11 సార్లైనా సరే చెప్పుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఈ మంత్రం ఏంటంటే మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసేటటువంటి మంత్రం. అంటే మన దారికి వచ్చేటటువంటి మంత్రం. ఈ ఆవాలు కూడా తాంత్రికంగా చెడును తీసేసి మనకి మంచిని తెచ్చిపెడితే మనం కోరుకున్నవి తప్పకుండా కోరికలు తీరుతాయి. అలా మీరు పట్టుకుని మంత్రం చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే తల దిండు కింద పెట్టుకొని 5 రోజులు పడుకోవాలన్నమాట. 5 రోజుల్లో మాత్రం మీ తల దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఆ తర్వాత ఆ క్లాత్‌ని 5 రోజులు పడుకోవాలి కదా! 5 రోజులు పడుకున్న తర్వాత రాత్రి కానివ్వండి, పగలు కానివ్వండి ఆ మూటను పట్టుకొని మీరు అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకొని మనసులో మీరు 3 సార్లు గాని చెప్పుకుంటూ వాళ్ళు మాకు సొంతం అవ్వాలని చెప్పి 5 సార్లు అలా పెట్టుకొని మీ తల దిండు కింద అంటే గలిపేడు కింద పెట్టుకొని ఎవరు కదిలించని చోటు ఉంటారు కదా! మీరు 6వ రోజు ఏం చేస్తారంటే ఆ మూటను తీసుకుని వెళ్ళి వేప చెట్టు ఉంటుంది కదా! వేప చెట్టు గాని, రావి చెట్టు గాని దగ్గరికి వెళ్ళి నమస్కారం చెట్టుకొని ఆ చెట్టుని తాకి దండం పెట్టుకొని మీ మాట ఉంటుంది కదా తీసుకెళ్ళి చెట్టుకి 3 సార్లు చెప్పిరండి. సంకల్పం చెప్పుకోండి మాకు కోరుకున్న వారు మా సొంతం అవ్వాలి, దారికి రావాలని చెప్పి చక్కగా దండం పెట్టుకొని ముడేసి అక్కడ పెట్టేయండి. ఇలా ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మీ దారికి వస్తారనమాట. మీ నంబర్ ఫోన్‌లో ఉన్నా సరే, బ్లాక్‌లో ఉన్నా ఖచ్చితంగా బ్లాక్ నుంచి తీసేస్తారు. 100కి 100% ఈ పరిహారం అనేది మీకు యూజ్ అవుతుంది. ఇది మీకు న్యాయమైన రిలేషన్ మాత్రమే చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మాత్రం మీకు లాభం కాదు కదా! నష్టం అనేది వస్తుంది కాబట్టి మీకు న్యాయమైన రిలేషన్ కోసం మాత్రమే చేసుకోండి. 100కి 100% రిలేషన్ అంటే 100కి 100% ఫలితం పొంది ఖచ్చితంగా సంతోషంగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.